అందరికీ నమస్కారం. సమాధానము. సమాధానము అంటే ఒక ప్రశ్నకు దొరికే సమాధానం ఒకటే కాదు. ఇంకొక సమాధానము కూడా ఉంది. అంటే ప్రశాంతత అని చెప్పుకోవచ్చును. మనసుకు సమాధానం. చేసిన పని మీద మనకు మీమాంస. అయ్యో, అది చేయాలా, ఇది చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలా, ఏం చేశాను, చేసింది తప్ప కరెక్టా, ఇలా రెండు రకాలుగా ఆలోచన లేకుండా చేసిన పని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. దానివల్ల మనసుకు సమాధానం దొరుకుతుంది. అక్కడికి ఆ ఆలోచన ఆగిపోతుందన్నమాట. 2 2 4 అని చెప్పి మీకు తెలుసు. ఎవరు ఎన్ని రకాలుగా 4 ఆన్సర్ ఇచ్చినా మనం ఏమంటాము? కాలితో లెక్కించిన, చేతి వేళ్లతో లెక్కించిన, 1 2 2 కూడిన, 2తో హెచ్చించిన 4 వస్తుంది. అప్పుడు మనం ఏమంటాం? నువ్వు ఎట్లన్నా చెయ్యి, 2 2 4 అంతే అని చెప్పేస్తాము కదా. ఆ నమ్మకం ఉండాలన్నమాట. చేసిన పని మీద నువ్వు ఎట్లన్నా చేసుకో, నేను చేసినాను, ఇది కరెక్టు అని. కాకపోతే మొండిగా వాదన ఉండకూడదు. 10 మంది మెచ్చేలాగా, అందరికీ నచ్చేలాగా ఉండేందుకు ప్రయత్నించాలి. మరి నాకు తెలుసు అని ఎంతవరకు మనం ఏ విషయమైనా చెప్పగలము అంటే, ఒక రూమ్ని కసు ఊడ్చి అలికి క్లీన్ చేసింటాం. ఎవరైనా వచ్చి క్లీన్ చేసినారా అంటే అంటాం. కసు ఊడ్చినారా అంటే అంటాం. వాటర్తో అలికినారా అంటే అంటాం. కానీ అది ఎంతవరకు నిజం? చెప్పింది నిజమే, కానీ తప్పు పట్టాలి అంటే దాని వెనకన్నావా, దీని కింద అన్నావా, ఆ వస్తువు జరిపి అన్నావా అని అన్నప్పుడు మన నోటి నుంచి మనమే లేదు అని చెప్పాల్సి వస్తుంది. అలా ఏ పనికి కూడా లిమిట్ అనేది ఉండదన్నమాట. అలికినాము, ఊడ్చినాము, సమాధానం. అది సమాధానము అంటే. దేవుడికి పూజ చేసినప్పుడు దేవుళ్ళని కడుగుతాము కదా, పండుగలు అలా వస్తే. అన్నిటినీ ఎవరు తొక్కని స్థలంలో పారవేయాలి అంటారు మన పెద్దలు. మరి అది ఎక్కడ పారేయాలి? చెట్టు దగ్గర పారేస్తే తొక్కకుండా ఉంటారా? చెట్లు దగ్గరకు వెళ్ళాలంటే అందరికీ చెట్టు దొరకాలి. చెట్టు దగ్గర గలీజు ఉంటే వేయబుద్ధి కాదు. కొంతమందికి చెట్టు దగ్గర వేసే కూడా ఇబ్బందులు ఉంటాయి. పారేసిన తర్వాత బాధపడకుండా, మీమాంస లేకుండా సమాధానంగా ఎలా పారేయాలని చెప్తాను. కడిగిన నీటిలో మన ఫింగర్ని పెట్టి, ఆ ఫింగర్ని మన తలకు తాకించుకొని, మరి అదే ఫింగర్ని ఆ నీటిలో పెట్టాము అంటే అప్పుడు దాని పవిత్రతను మనము తీసేసి మనము ఆస్వాదించినట్టు. పూలని పెట్టి తీసేసినప్పుడు మనము వాసన చూస్తాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఆ నీటికి ఆ పవిత్రత అనేది ఉండదు. ఎందుకంటే వాటిని మనము మన వెంట్రుకలకు తాగించుకొని తిరిగి మరి ఆ నీటిని తాకినాం కాబట్టి పవిత్రత అనేది ఉండదు. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టామంటే, మనం అంతా కలిపేసినామంటే ఆ ప్రసాదం అంతా కూడా, వండిన ఆహారం అంతా కూడా ప్రసాదం అయిపోతుంది కదా, అలా అన్నమాట. దాని పవిత్రతనంతా మనము తీసేసుకున్నాం. ఇప్పుడు అది చెట్ల దగ్గర వేసిన, సింకులో వేసిన అనిపించదు, ఏమంత బాధ కాదన్నమాట. ఎందుకు? మనం తీసేసుకున్నాము అన్న సమాధానం అన్నమాట. కిచెన్ సింక్లో వేయచ్చు. మన మనసుకు కష్టం లేకుండా ఉండేందుకన్నమాట. మనిషి జీవించేది మన సమాధానం కోసము, మన సంతోషం కోసమే కదా. అందుకని ఇక పూజ అయిన తర్వాత మంగళహారతి ఇస్తాం కదా. మంగళహారతి ఇచ్చే వరకు మీరు దేవుడి పాటలు ఏవి పాడుకున్నా పర్వాలేదు. ఇచ్చేటప్పుడు భగవంతుడిని ప్రసన్నము చేసుకొని ఆ భగవత్ తత్వమును అనుభవించిన వాళ్ళు రాసిన పాటలు పాడితే బాగుంటుంది అని నా అభిప్రాయము. రామదాసు, భక్తపోతన, పురంధరదాసు ఇలా అన్నమాట. బ్రాహ్మిన్స్ అందుకే పురంధరదాసు కీర్తనలు తప్ప వాళ్ళు వేరేవి పాడరన్నమాట. అవి కన్నడలో ఉంటాయి. మనము పోతన గారు రాసినవి రామదాసు కీర్తనలు
పాడుకోవచ్చు. రోజు మనము ఒకటే పాట మంగళారతి ఇచ్చినప్పుడల్లా పాడుతూ ఉంటే అది మనకు బాగా వస్తుంది. విన్నవారికి కూడా విని విని అలవాటవుతుంది. వాళ్ళు కూడా చేసినప్పుడు అదే పాడేస్తారన్నమాట. ఈ రకంగా కూడా ఒక అనుకూలం దొరుకుతుంది మనకు. ఇంతకుముందు ఉద్యోగాలు అంటే, వ్యాపారాలు అంటే ఒక ఊరిలో ఉండేది. సంసారం అంతా ఒక దగ్గర ఉండేది. ఇప్పుడు భార్య భర్త కలిసి ఒక దగ్గర జాబ్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. కొంతమంది ఒక్కొక్క దగ్గర ఉంటున్నారు సంసారము బతుకులు గడవడానికి. మరి అటువంటప్పుడు జనరేషన్స్ మారే కొద్దీ ఇంటి దేవుడు అంటే ఎవరు, కులదేవత అంటే ఎవరు, ఇలా ఏమీ తెలియవన్నమాట. అందుకని ఇలా చేస్తే మనకు బాగుంటుంది, పిల్లలు కూడా తెలుసుకుంటారు. మంగళహారతి అయిపోయిన తర్వాత ముందుగా ఇంటి దేవత కులదేవతకి గోవింద పెట్టాలి. తరువాత ఇంటి దేవుడికి గోవింద పెట్టాలి. తరువాత ఇష్ట దైవానికి గోవింద పెట్టాలి. ఈ 3 తప్పకుండా చేయాలి. అలా చేసినప్పుడు గట్టిగానే చెప్పాలి. భగవంతుడిచ్చిన నోటితో భగవంతుడి నామం పలకటానికి నామోషి ఎందుకు చెప్పండి? ఎవరు నవ్వుతారండి? నవ్వితే వాళ్ళకే కష్టం కదా. ఒకసారి నవ్వుతారు, ఒకసారి మాట్లాడతారు, రెండోసారికి వాళ్ళే పలుకుతారు, వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి భగవంతుడి నామం పలకటానికి ఆలోచన చేయనవసరము లేదు. ఈ 3 దేవుళ్ళు అయిపోయిన తర్వాత మనము మన ఇంటి దేవుడు ఉన్న ఊరుని వదిలి ఏదో వేరే ప్రదేశంలో ఉంటాము. అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతూ ఉంటాము. మన పుట్టుక పెరుగుదల అంతా ఒక ఊరిలో జరిగి ఉంటుంది. ఆ ఊరి దేవత కూడా ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు. వాళ్ళకు కూడా ఒక నమస్కారం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర అంటే ఆంధ్ర మొత్తానికి కూడా వెంకటేశ్వర స్వామి ఎక్కువ కొలుస్తారు కదా. ఆయనకి గోవిందులే పెట్టినప్పుడు ఆ గోవిందుడికి పెట్టకుంటే ఎలా? అతనికి ఒక నమస్కారం పెట్టాలి, గోవింద పెట్టాలి. ఒకసారి నేను ఒకరిద్దరి నోటి వెంట విన్నాను, ఈ కాలంలో ప్రతి మనిషికి నాగదోషం అనేది ఎంతో కొంత ఉంటుంది, తెలిసి కానీ తెలియక కానీ, ఇప్పటి జీవన విధానాల వల్ల అని చెప్పి విన్నాను. అందుకని కుక్కేలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, ఆయనకి ఒక గోవింద పెట్టండి. మన ఇంటికి కోడళ్ళు వచ్చింటారు కదా, మన ఇంటిని మన తరువాత కాపాడుకుంటూ వచ్చేది వాళ్ళే. మన పేరు ప్రఖ్యాతులు కానీ, మన ఇంటి గౌరవం కానీ, మంచి చెడు కానీ అన్నీ వాళ్ళే కాపాడేది. కాబట్టి వాళ్ళ పుట్టింటి ఇంటి దైవానికి కూడా ఒక గోవింద పెట్టండి. ఇంతకాలము మీ ఇంట్లో పెరిగి నా ఇంటికి వచ్చింది, ఆ పాపకి మీ ఆశీస్సులు కూడా ఇవ్వండి, నా ఇంటిని చక్కగా చూసుకునేటట్టు అని భావించి పెడితే మంచే జరుగుతుంది కదా. ఎందుకు పెట్టాలి? ఇలా పెడితే ఏమొస్తుంది అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఆ మాట నోటి వెంట వస్తూనే మన ఇంటి దేవుడు గుర్తొస్తాడు. మాట పలకడం వలన, ఆయన పేరు తలుచుకోవడం వలన ఇంటందరికీ కూడా గుర్తు చేస్తాము. ఆ రూపం కళ్ళ ముందు మెదులుతుంది. ప్రతిరోజు ఇలా గోవిందలు పెట్టడం వల్ల ఆయన కూడా కరుగుతాడు కదా. ఇంత భక్తిగా నన్ను ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, తలుచుకుంటున్నాడు అని ఆరక్షణం మన వైపు చూసినా కూడా మన జన్మ ధన్యమైపోతుంది కదా. ప్రాణం లేని బల్లలను, గోడలను, టేబుళ్ళనే తుడుస్తూ ఉంటాము కదా. ఇన్ని ఉపయోగాలున్న భగవంతుడిని తలుచుకుంటే తప్పేముంది చెప్పండి. ఉదయం లేస్తూనే స్నానం చేసి, దీపం పెట్టి, పూజ చేసి, హారతి ఇవ్వడము, వంట చేసి పెట్టడము, ఇవన్నీ మన బాధ్యతలు. ఇవి చేసినందువలన మనకు పుణ్యం రాదు, కానీ చేయకుంటే మాత్రం పాపం వస్తుంది. ఈ కర్మలు అలాంటివన్నమాట. ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రతి మనిషి కోరుకునేది ఆనందాన్ని, అది ఇచ్చే సమాధానమును. ఇలా మన మనసును సమాధానపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అభిప్రాయాలను తెలుపండి.
ధన్యవాదములు.